టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. వన్డే ప్రపంచ కప్ 2023 అనంతరం మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న అతడు ప్రెజెంట్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్నాడు. ఇటీవలే నెట్స్ లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. కాగా ఇటీవల ఆటగాళ్లకు బీసీసీఐ ఓ షరతు పెట్టిన సంగతి తెలిసిందే. ఏ ఆటగాడైనా జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని చెప్పింది. ఈ కండిషన్ పాటించేందుకు షమీ సిద్ధమయ్యాడు. పశ్చిమ బెంగాల్ తరపున ఆడేందుకు సిద్ధమని ప్రకటించాడు. తానెప్పుడు జాతీయ జట్టులోకి వస్తానో చెప్పడం కష్టమని అన్నాడు. జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లయితే చెప్పుకొచ్చాడు. అయితే టీమిండియా తరపున ఆడే ముందు బెంగాల్ తరపున ఆడతానని ప్రకటించాడు. పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు 2 లేదా 3 మ్యాచ్లు ఆడతా అని చెప్పాడు. ఇక వన్డే ప్రపంచ కప్ సమయంలో అయినా గాయం తీవ్రత అంచనా వేయలేకపోయినట్లుగా చెప్పాడు. వన్డే ప్రపంచ కప్ అనంతరం ఐపీఎల్ ఆడి టీ20 ప్రపంచ కప్ కి సిద్ధం కావచ్చని భావించినట్లుగా చెప్పాడు. అయితే గాయం పరిస్థితి శస్త్రచికిత్స వరకు వెళ్లిందన్నాడు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు గాయం నయం కావడానికి చాలా సమయం పడుతుందని చెప్పినట్లుగా షమీ తెలిపాడు. ఇదిలా ఉంటే టీమిండియా ప్రెజెంట్ శ్రీలంక పర్యటనలో ఉంది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది.